ఒక సందర్భంలో లతా మంగేష్కర్ గారు మీ పాట విని అమ్మో ఇలాంటి పాట నేను కూడా పాడలేను అని అన్నారు అని అనుకుంటాను, నిజమని? ధర్తి అని తీశారు పాట. ఆ రోజులో నేను పాడాను. లా 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 హో பட்டத்து ராணி பார்க்கும் பார்வை வெற்றிக்குத்தான் என எண்ண வேண்டும். பட்டத்து ராணி பார்க்கும் பார்வை வெற்றிக்குத்தான் என எண்ண வேண்டும். நில்லுங்கள், நிமிர்ந்து நில்லுங்கள், சொல்லுங்கள், துணிந்து சொல்லுங்கள். ఇట్లాగా ఒక పాట ఉంది, అది లతా మంగేష్కర్ గారు పాడాలి అని చెప్పేశారు. వాళ్ళు ఏదో ట్యూన్స్ అంతా వేసి చేశారు. ఏంటి ఇదంతా మధ్యలో మధ్యలో ఏదేదో వస్తుంది, అదంతా నాకు కుదరదు, కష్టం అని ఆవిడ చెప్పేసింది. ఉట్టు పాటనే పాడతా, ఆ ఎఫెక్ట్ అంతా ఏం నేను చేయను. ఎఫెక్ట్ ఇచ్చి అమ్మింగ్ తీసుకోవడం అదంతా ఏం చేయను. తర్వాత ఇద్దరు ఆ పాటకి వచ్చి ఇద్దరు పాడేశారు. ఒకరు ఎఫెక్టు, అమ్మగారు లతా మంగేష్కర్ అమ్మగారు పాట పాడేశారు. పాట ఫినిష్ టేక్ అవగానే టేక్ అంతా అయిపోయింది. తర్వాత ఆరో వినిపించారు. అబ్బా, ఆరో వినిపించేటప్పుడు లతా మంగేష్కర్ లేచి, ఇది ఎవరు పాడారు, ఈ పాట ఎందుకు ముందుగా నాకు వినిపించలేదు, ముందుగా వినిపిస్తే ఈ కలర్ మీకు ఎక్కడ వచ్చేస్తాయి, కాబట్టి ఈ హిందీ కలర్ ఏదో అది మీరు చెప్పండి. అప్పుడు వినేసి ఎవరు పాడారు, ఇద్దరు మనిషా ముగ్గురు మనిషా అని, ఒకే అమ్మాయి పాడింది అని చెప్పేటప్పుడు అయ్యో నేను ఆవిడని చూడాలి. తర్వాత ఆ పాట గురించి, ఆవిడ పాట గురించి చెప్పలేదు, నా పాట గురించి 1964-65లో స్క్రీన్ మీద ఒక ఫుల్ షీట్ నా గురించి రాశారు. రసికులు లేకపోతే నేను లేదు. వాళ్ళకే నేను ఎప్పుడు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ఘంటసాల మాస్టర్తో ఎలా అయితే మీరు పాటలు పాడారు, బాలు గారితో కూడా మీరు మంచి మంచి పాటలు పాడారు. మంచి పాటలు. నన్ను చూసి భయపడతాడు బాలు. అవునా? స్టార్టింగ్లో వచ్చేటప్పుడు సన్నగా ఉంటాడు, నేను అలాగా నీళ్ళు తాగినట్టు పడేసి వెళ్ళిపోతాను. ఆయన వచ్చి అయ్యో ఇంత పెద్ద ఆర్టిస్ట్ కూర్చుందే ఎలా పాడతాము అని. అప్పుడు తెలీదు, కానీ బాలు బాగా వస్తాడని మాకు తెలుసు. భలే భలే మగాడివోయ్ బంగారు నా సామి ఓయ్, నీ మగసిరి గులామునో నీ ఆనని దాననోయ్ పాట పెద్ద హిట్.